మంత్రివర్గంలోకి నాగబాబు ప్రముఖ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుని ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. ఇక రాజ్యసభకు వెళ్లే 2 అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు. ఆ 2 పేర్లలో ముందే మనం గత వీడియోలో చెప్పుకున్న బీద మస్తాన్ రావుకి హామీ మేరకే పార్టీలో మరలా చేరాడు కాబట్టి అతనికి ఇచ్చేశారు. ఇక మోపిదేవిని ఇంటికి పంపించి ఆ స్థానంలో కాకినాడకి చెందిన సానా సతీష్, కాకినాడ ఎంపీ టికెట్ ఖరారైన తర్వాత ఆ కాకినాడ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిపోవడంతో సానా సతీష్కి టికెట్ ఇవ్వలేకపోయారు. దాదాపుగా డిక్లేర్ చేసే సమయంలో అతనికి టికెట్ నిలిచిపోయింది కాబట్టి ఆ మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేసిన ప్లేస్లో సానా సతీష్ని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇక ఆర్ కృష్ణ అయితే బీజేపీ నుంచి మరలా రాజ్యసభలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ వైసీపీకి అయితే రాజీనామా చేసి పడేసినాడు. రాబోయే రోజుల్లో నాగబాబుకి ఎలాంటి మంత్రి పదవి, ఏ శాఖ అప్పచెప్పబోతా ఉన్నారు. రాబోయే 4-5 రోజుల్లోనే గవర్నర్ బంగ్లాలో ఆయనకి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారని తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ లేడు కాబట్టి 6 నెలల్లో ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. మార్చిలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఆ లిస్టులో నాగబాబుని పెట్టి మండలకు కూడా పంపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే నాగబాబుకి ఏ పదవులు, ఏ శాఖలు అప్పచెప్తారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఒక శాఖను పీకి నాగబాబుకి ఇస్తారా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో నాగబాబుకి అప్పగించబోయే శాఖలు, వాటి వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం. నాగబాబు జనసేనలో కీలక నేతగా ఉండడంతో పాటు ఎన్నికల సమయంలో కూడా కీలకంగా పనిచేశారు. కూటమి ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించినా కూడా ఒక పదవి ఖాళీగా ఉంచారు. ఒకేసారి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి 2 ప్రమాణ స్వీకారం చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతోనే నాగబాబును కొంతకాలం వెయిటింగ్ లిస్టులో పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రాజ్యసభ పంపే ప్రయత్నం చేసిన ప్రస్తుతం ఉన్న రాజ్యసభ ఖాళీల్లో అవి 14 నెలలు కేవలం ఆ పదవీ కాలం మాత్రమే ఉండడంతో దానికి ఆయన కూడా ఆసక్తి చూపలేదు. దీంతో ఇక మంత్రి పదవి గతంలో 4 పదవులు ఇవ్వాలనుకున్నారు, 3 ఇచ్చారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు ఒక కీలకమైన 3 శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మంత్రి దుర్గేష్కి కూడా మంచి పదవి ఇచ్చారు. ఇక నాదెండ్ల మనోహర్ అయితే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆకస్మిక తనిఖీలతో బిజీగా ఉన్నారు. ఇక 4వ మంత్రి నాగబాబు రాబోతూ ఉన్నారు. మరి ఆయనకి ఏ క్రీడలు అప్పచెప్తారు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.